సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవరైతే ఇంద్రియముల యొక్క ద్వారములను కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఈ ద్వారముల గుండా విషయములను లోపలికి ప్రవేశిస్తాయి, సంయమిస్తారు అంటే నిగ్రహిస్తారు అంటే అదుపులో పెట్టుకుంటారు, మనస్సును ఆత్మలో స్థిరంగా నిలుపుతారో, యోగాభ్యాసము చేత ప్రాణములను బ్రహ్మరంధ్రము వద్దకు తీసుకొని వస్తారు, నిరంతరము ఓంకారమును జపిస్తుంటారు. ఈ పనులు చేస్తూ ఎవరైతే తమ దేహమును వదిలిపెడతారో అటువంటి వారు పరమగతిని చేరుకుంటారు. పరమగతి, బ్రహ్మపదము, మోక్షము వీటిని పొందడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ చెబుతున్నాడు కృష్ణుడు. ఇప్పటిదాకా అంత్యకాలంలో చేయవలసినవి చెప్పాడు. ఇది కూడా అంత్యకాలంలోనే చేయాలి అని కాదు. జీవితాంతం నిరంతరంగా అవిరామంగా అభ్యాసం చేయాలి అని అర్థము. ఇంద్రియ ద్వారములను మూసివేయడము, 2 మనసును ఆత్మయందు నిలపడము, 3 ప్రాణములను పైకి తీసుకొని వెళ్ళడము, నొసటి గుండా అంటే సుషుమ్నాని గుండా బ్రహ్మరథము దగ్గర నిలపడము, ఓంకారాన్ని జపించడము, ధ్యానించడము, ఈ 4 మార్గాల ద్వారా బ్రహ్మపదము పొందవచ్చును. 1 ఇంద్రియ ద్వారములు మూసివేయడము అంటే బయట నుండి ప్రాపంచిక విషయములను, విషయ వాంఛలను, కామ సంబంధమైన విషయములను లోపలికి రాకుండా చేయడం వల్ల కళ్ళు మూసుకుంటాము, చెవులు, ముక్కు, చర్మము వీటిని మూయలేము కదా. అన్నిటికంటే నాలుక గొప్పది, అనేక రుచులు కావాలని ఆరాటపడుతుంది, జిహ్వ చాపల్యము అరికట్టలేము. అందుకని వాటిని బయట విషయములు వినకుండా, తాకకుండా నియంత్రించాలి. ఇక్కడ సర్వేంద్రియాని అని అన్నారు, అన్ని ఇంద్రియములను నియంత్రించాలి. కళ్ళు మూసుకొన్నాను అంటే లాభం లేదు, కమ్మటి వాసనకు కూడా నోరు ఊరుతుంది, నాలిక దురత పెడుతుంది, అదేదో రుచి చూడాలని మనసు ఉవ్విర్రులుతుంది. కాళ్ళ గజ్జల చెప్పుడు, చేతి గాజుల చెప్పుడు, కేరళరాములు నవ్వులు వినగానే మనసు అటువైపు పరిగెడుతుంది. చల్లని గాలి వంటి తగలగానే ఒళ్ళు జివ్వుమంటుంది. వీటన్నింటినీ నియంత్రించాలి. తర్వాత మనసును ఆత్మలో నిలపాలి అంటే మనసును అటు ఇటు పోనీయకుండా ఆత్మ దగ్గరకు చేర్చాలి. దీనికి చాలా శ్రమ పడాలి. ఇంద్రియాలైన మన మాట వింటాయేమో కానీ మనసు మాట వినదు. తర్వాత ప్రాణములను అంటే ప్రాణవాయువులను భృక్కుటి స్థానములు అంటే సుషుమ్నాడి గుండా బ్రహ్మరంధ్రం వద్దకు తీసుకెళ్ళి వెళ్ళాలి. ఇవి యోగులకే సాధ్యము. ఇదంతా అయిన తర్వాత ఏమాత్రం జపించాలి అంటే ఒకటే మంత్రము, ఓంకారము. దానినే ప్రణవము అంటారు. ఈ ఓంకారాన్ని ఉచ్చరించాలి. దీనికి లెక్క పట్టనవసరం లేదు. 108, 58 లేక 10 ఇలా లెక్కలు లేవు. మనం మనుసందర్శన్ పామయాటికి జపం చేయాలి. ఓంకారము అర్థం చేసుకోవాలి, దానిని అనుసరించాలి. ఈ విధంగా చేస్తే పరమపదమును చేరుకునే అవకాశం ఉంది అని ఈ 2 శ్లోకములలో చెప్పాడు పరమాత్మ. ఈ శ్లోకంలో మనకు ఒక కొత్త పదం పరిచయం చేశాడు వ్యాసుడు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అని ఒకే ఒక అక్షరము బ్రహ్మస్వరూపము. ఈ ఓంకారమునకు ఆకారము లేదు అని శబ్దము. ఇదే బ్రహ్మము కాబట్టి ఓంకారములను శబ్ద బ్రాహ్మ్యము అని కూడా అంటారు. ఉపాసనలు 2 రకాలని చెప్పుకున్నాము. అవే సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసనలో ఏకాగ్రత, లక్ష్యము కుదరడానికి మనం ఏదో ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకొని ఊహిస్తుంటాము. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, లేక రాముడు కావచ్చు, పద్మనాభం కావచ్చు, రంగనాథుడు, నటరాజు, ఆంజనేయ స్వామి. ఈ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డాయి అంటే శిలా విగ్రహాలు. వాటిని దేవాలయాల్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించాము. దేవాలయాలలో దేవుడు, దేవతలు ఉన్నారని నమ్మకంతో ప్రతిరోజు వెళ్ళి దేవతారాధనలు, ఉపాసనలు చేయడానికి అలవాటు పడ్డాము. అలా ప్రాథమిక స్థితిలో సగుణోపాసన చేయడము మొదలుపెట్టాము. ఈ రోజుల్లో సగుణోపాసనలో విగ్రహారాధన, శివలింగ ఆరాధన 2 జరుగుతున్నాయి. ఏ దేవతను, ఏ దేవుడిని విగ్రహ రూపంలో పూజించినా ఆ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డవి. వాటికి మూలము ఏ ఆకారం లేని రాయి అని గ్రహించారు కొందరు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నట్టు ఎన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే పదార్థము బంగారమే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాము. కాబట్టి శిలను ఏదో ఒక ఆకారంలో మలిచి
పూజించే కన్నా ఏ ఆకారం లేని శిలను పూజించడం మంచిది అని కొంతమంది తలపడడం వలన సాలగ్రామ పూజ, శివలింగము ఆవిర్భవించాయి. శివ అంటే ఆనంద స్వరూపము, లింగము అంటే గుర్తు. ఆనందమునకు గుర్తు అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు, దానికి గుర్తు శివలింగము అనే భావనతో శివలింగము పూజించడం. మానవుడు అక్కడి నుండి ఇంకా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. జ్ఞానము ఇంకా ఇంకా పెంపొందింది. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు అనే స్థితికి చేరుకున్నాడు. పరమాత్మ తనలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకొని తనలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించడం ప్రారంభించాడు. ప్రాణాయామం అభ్యసించాడు. అలా చేయడానికి ప్రతి పనిని కూడా లింగాకారమును కాకుండా శబ్దమును ఆసరాగా తీసుకున్నాడు. అదే ఓం అనే శబ్దము. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనే అక్షరము బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నాడు. ఈ పరబ్రహ్మ ఓంకారంగా ప్రకటితమవుతున్నాడు అని గ్రహించాడు. బ్రహ్మస్వరూపము శబ్ద బ్రాహ్మ్యము అయిన ఓంకారమును ఉచ్చరిస్తూ సహజంగా ప్రాణాయామం చేయడము మంచిది మొదలుపెట్టారు. అందుకే మన పూజలలో ప్రతి నామము ముందు ఓం అని చదువుతాము. గాయత్రి మంత్రం కూడా ఓంతో మొదలవుతుంది. ప్రతి మంత్రము ఓంతోనే ఆరంభమవుతుంది. ఒక విషయాన్ని నేను అంగీకరించాను. ఇంగ్లీష్లో ఎస్ అనడానికి ఓం అని పలకడము ప్రత్యామ్నాయంగా అంగీకరించారు. అవసాన దశలో ఏ నామము జపించే స్థితిలో లేకపోయినా ఓంకారము సులభంగా జపించవచ్చు. ఓం అంటే అన్ని నామాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఓంకార బ్రహ్మస్వరూపము కాబట్టి ఓంకారము జపిస్తే అన్ని దేవులను ఉపాసించినట్టే. అందుకే ఓంకారమునకు అంతటి ప్రాముఖ్యత లభించింది. ఆ ఓంకారం అనే పరబ్రహ్మ గురించి శ్లోకంలో వివరించాడు కృష్ణుడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఏకాగ్రమైన మనస్సుతో స్మరిస్తూ జపిస్తూ అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచిపెడితే అటువంటి సాధకుడు ఈ పరమశాంతిని గతిని పొందుతాడు. అతడికి పూర్వజన్మ ఉండదు అని పరమాత్మ వివరించాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, ఎవరైతే తన చిత్తమును అటు ఇటు పోనీయకుండా నాయందే లగ్నము చేసి నన్నే నిత్యము స్మరిస్తూ ఉంటాడో అటువంటి యుక్తుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మ తాను భక్తుడికి ఏ పరిస్థితులలో వశం అవుతాడో తెలియజేస్తున్నాడు. మోక్షం పొందడము, భగవంతుని సాక్షాత్కారం కలగటము చాలా కష్టమని మానవులు అనుకుంటూ ఉంటారు. కానీ చేయవలసిన పద్ధతిలో చేస్తే అది కూడా సులభమే అంటున్నాడు పరమాత్మ. ఏదైనా మొట్టమొదట కష్టంగా కనిపిస్తుంది. అభ్యాసంతో అది సులభం అవుతుంది. అందుకే అభ్యాసము కూడా ఒక యోగంగా అభివర్ణించాడు పరమాత్మ. ముందు భక్తుడు అనన్యచేతస అంటే మనసులో ఇతరములైన కోరికలు, చింతనలు పెట్టుకోకూడదు. మనసును భగవంతుని భావనలతో నింపివేయాలి. మనసంతా భగవంతుని భావనలతో నిండితే ఇతర చింతనలకు తావు ఉండదు. మనసు హౌస్ఫుల్ బోర్డు పెడుతుంది. మనసు ఇతర విషయవాంఛల మీదికి పరిగెట్టదు. కానీ సాధారణ మానవుల మనసు ఎక్కువగా అన్యచిత్తము అవుతుంది. అంటే ఇతర విషయముల మీదికి పరిగెడుతుంది. కానీ అనన్యచిత్తము అంటే మనసు ఎల్లప్పుడూ ఒక్క భగవంతుని మీదనే లగ్నమై ఉండాలి. ప్రతిరోజు అభ్యాసం వలననే ఇది సాధ్యమవుతుంది. కొందరు దేవుడి ముందు కూర్చుంటారు, కాసేపు పూజ చేస్తారు. ఇంతలో ఎవరో పిలుస్తారు, చటుక్కున లేచి వెళతాడు. మరలా వచ్చి కూర్చుంటాడు. మరలా మరొక పిలుపు లేక సెల్ మోగుతుంది. కాసేపు మాట్లాడి మరలా పూజ మొదలెడతాడు. ఇది కూడా అనన్య చిత్తము కాదు. అందుకే సతతము అని వాడాడు. ఎల్లప్పుడూ అని అర్థము. అనన్య చిత్తము కలవాడే భక్తుడు. అంటే విభక్తము కానివాడు, పరమాత్మ నుండి వేరు కానివాడు, తనకు పరమాత్మకు భేదము లేదు అని అనుకునేవాడు. అహం బ్రహ్మాస్మి అనుకుంటూ పరమాత్మలో మమేకమయ్యేవాడు. అంతేకాని రోజూ దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే భక్తుడు కాడు. పరమాత్మ మరొక పదం కూడా వాడాడు. నిత్యశః అంటే ఏదో ఒకరోజు చేయమని కాదు, నిత్యము చేయాలి. నిత్యము ఎల్లప్పుడూ మనసంతా భగవంతుని మీదనే లగ్నం చేయాలి. ఇతర విషయముల మీద లగ్నము చేయకూడదు. కానీ ఒకేసారి ఇలా చేయడం కుదరదు. కాబట్టి ప్రతిరోజు కాసేపు ఈ విధంగా అభ్యాసం చేస్తే చంచలమైన మనసు నిత్యము అంటే ఎల్లప్పుడూ భగవంతుని మీద లగ్నమయ్యే అవకాశం ఉంది.
అటువంటి సాధకుడికి భగవంతుడు మన వెంటనే ఉంటాడు, పరమశాంతి కలుగుతుంది, దుఃఖమే ఉండదు. అందుకే తస్య అహం సులభ అంటే అటువంటి సాధకుడికి నేను సులభంగా లభిస్తాను. అటువంటి సాధకుడు నన్ను పొందడం సులభము, పరమాత్మను పొందడం అత్యంత సులభం, ఏమీ కష్టము కాదు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. దేవతలు పక్కనే రాక్షసులు ఉంటారు, మంచి పక్కనే చెడు ఉంటుంది, రాముడి పక్కనే రావణాసురుడు ఉంటాడు. ఇది లోక సహజము. కాబట్టి కాసేపు మనసు పరమాత్మ మీద లగ్నం చేయగానే వెంటనే చెడు ఆలోచనలు, ఇతర ఆలోచనలు మనసును చుట్టుముట్టి తమ వంక లాక్కుంటాయి. ఈ విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేస్తున్నా మనసు పరమాత్మ యందు లగ్నం చేస్తే ఆ బాధ తప్పుతుంది. అందుకే నిత్యయుక్తస్య అని కూడా అన్నారు. నిత్యము యుక్తమైన మనసుతో పరమాత్మను ధ్యానము మననము చేయాలి. అప్పుడే భగవంతుని సులభంగా పొందగలము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.